చాలా కాలం క్రితం ధైర్యవంతులైన వీరులు మరియు శక్తివంతమైన రాజులు నివసించిన ఒక దేశంలో యువరాజు రాముడు నివసించేవాడు. కాని అతని ప్రియమైన భార్య సీతను దుష్టరాజు రావణుడు చాలా దూరం తీసుకువెళ్లడంతో అతని గుండె దుఃఖంతో నిండిపోయింది. యువరాజు రాముడికి ఒక వీరుడు, నమ్మకమైన స్నేహితుడు ఆమెను కనుగొనడానికి అవసరం. అందరిలోకి బలమైన, తెలివైన మరియు అత్యంత భక్తిగల హనుమాన్ కంటే ఎవరు మంచివారు? రాముడిపై ప్రేమతో నిండిన హనుమాన్ రావణుడి ద్వీపరాజ్యాన్ని చేరుకోవడానికి విశాలమైన, మెరిసే సముద్రాన్ని దాటాలని తెలుసు. అతను లోతైన శ్వాస తీసుకుని తన బలాన్ని అంతా కూడగట్టుకుని ఒక శక్తివంతమైన గర్జనతో దూకాడు. పైకి 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 అతను ఎగిరాడు. నీలి ఆకాశానికి వ్యతిరేకంగా ఒక మసకబారిన రూపం భూమిని చాలా వెనుక వదిలివేశాడు. హనుమాన్ ఎగురుతుండగా సురస అనే పెద్ద, నీడవంటి జీవి అలల నుండి పైకి లేచింది. ఆగు, చిన్న కోతి! ఆమె భారీ నోరు తెరిచి గర్జించింది. నాకు ఆకలిగా ఉంది. నువ్వు రుచికరమైన స్నాక్లా ఉన్నావు. హనుమాన్ చురుకైన మనస్సుతో వేగంగా ఆలోచించాడు. అతను పెద్దగా పెద్దగా పెరిగాడు. సురస నోరు మరింత పెద్దగా తెరుచుకుంది. సురస నోరు అత్యంత పెద్దగా తెరుచుకున్నప్పుడు హనుమాన్ అకస్మాత్తుగా తనను తాను ఒక చిన్న చుక్కగా మార్చుకుని ఆమె నోటిగుండా దూసుకుపోయి అవతలి వైపు నుండి బయటపడ్డాడు. నువ్వు నిజంగా తెలివైన, ధైర్యవంతుడైన హనుమాన్. సురస నవ్వింది, ఆకట్టుకుంది. కాని ప్రయాణం ఇంకా ముగియలేదు. మరొక రాక్షసి సింహిక నీటిలో నుండి అతని నీడను పట్టుకోవడానికి ప్రయత్నించింది. సింహిక చాలా జిత్తులమారి ఆమె హనుమాన్ నీడను లాగి అతన్ని క్రిందికి లాగడానికి ప్రయత్నించింది. కాని హనుమాన్ చాలా తెలివైనవాడు. అతను త్వరగా క్రిందికి దూకి బాణంలా వేగంగా ఒకే శక్తివంతమైన దెబ్బతో నీడను పట్టుకునేదాన్ని ఓడించాడు. ఈ సవాళ్లను దాటిన తరువాత హనుమాన్ చివరకు దాన్ని చూశాడు. దూరం నుండి మెరుస్తున్న బంగారు లంక ద్వీపం. లంక అందంగా ఉంది, కాని చాలా బాగా కాపలా ఉంది. ప్రధాన ద్వారం వద్ద లంకిని అనే భయంకరమైన రాక్షసి నిలబడి ఉంది. ఆమె నగరం యొక్క సంరక్షకురాలు. నా అనుమతి లేకుండా ఎవరూ లంకలోకి ప్రవేశించలేరు. ఆమె గర్జించింది. అతని మార్గాన్ని అడ్డుకుంది. హనుమాన్ మర్యాదగా కాని దృఢంగా తన లక్ష్యాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. కాని లంకిని వినలేదు. లంకిని అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు హనుమాన్ ఆమెను సున్నితంగా పక్కకు నెట్టాడు. అతను ఆమెను బాధపెట్టాలని అనుకోలేదు. కాని అతను లంకలోకి ప్రవేశించవలసి వచ్చింది. లోపలికి ప్రవేశించిన తరువాత అతను తన జాగ్రత్తగా వెతకడం ప్రారంభించాడు. అతను ప్రతిచోటా చూశాడు. గొప్ప రాజభవనాలలో, నిశ్శబ్ద తోటలలో మరియు రద్దీగా ఉండే వీధులలో ఎల్లప్పుడూ సీత పేరును గుసగుసలాడుతూ ఒక సంకేతం కోసం ఆశించాడు. చివరగా అశోకవాటిక అనే అందమైన తోటలో అతను ఆమెను చూశాడు. యువరాణి సీత విచారంగా కాని ధైర్యంగా ఒక చెట్టు క్రింద కూర్చుని ఉంది. హనుమాన్ నిశ్శబ్దంగా ఆమెను సమీపించి యువరాజు రాముడి ప్రత్యేక ఉంగరాన్ని చూపించాడు. సీత కళ్ళు ఆనందం మరియు ఆశతో నిండిపోయాయి. రాముడు నన్ను గుర్తుంచుకున్నాడు. ఆమె గుసగుసలాడింది. సీతతో మాట్లాడిన తరువాత హనుమాన్ రావణుడికి ఒక బలమైన సందేశాన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు. అతను అశోకవాటికలోని అందమైన చెట్లను మరియు భవనాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. రావణుడి సైనికులు కోపంతో మరియు గందరగోళంతో లోపలికి వచ్చారు. వారు హనుమాన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని అతను చాలా బలంగా మరియు వేగంగా ఉన్నాడు. చివరకు రావణుడి కుమారుడు ఇంద్రజిత్ హనుమాన్ను పట్టుకోవడానికి ఒక శక్తివంతమైన మాయాబాణాన్ని ఉపయోగించాడు. వారు అతన్ని దుష్టరాజు రావణుడి ముందు తీసుకువచ్చారు. అతను కోపంగా ఉన్నాడు. అతని తోకను కాల్చండి! రావణుడు ఆజ్ఞాపించాడు. కాని హనుమాన్ ఎప్పటిలాగే తెలివైనవాడు. తన తోకను నూనెగుడ్డలతో చుట్టనిచ్చి నిప్పుపెట్టనిచ్చాడు. తన తోక మండుతుండగా హనుమాన్ పెరిగాడు. అతను భవనం నుండి భవనానికి దూకుతూ రావణుడి గొప్ప లంక నగరాన్ని తగలబెట్టాడు. మంటలు నాట్యం చేస్తూ గర్జించాయి. రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేశాయి. ఇది లంకా దహనం. రావణుడికి రాముడు వస్తున్నాడని ఒక హెచ్చరిక. రావణుడికి అగ్నిమయ పాఠం నేర్పిన తర్వాత హనుమాన్ మంటలను ఆర్పడానికి తన తోకను సముద్రంలో ముంచాడు. అతని లక్ష్యం పూర్తయింది. అతను సీతను కనుగొన్నాడు, రావణుడిని హెచ్చరించాడు మరియు అందరికీ భక్తి మరియు ధైర్యం యొక్క శక్తిని చూపించాడు. సంతోషంగా అతను యువరాజు రాముడి వద్దకు తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. శుభవార్తను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.